సో జనరల్‌గా పంటి ఆరోగ్యం. మన టీత్ ఆరోగ్యంగా ఉన్నాయని మనం ఎలా తెలుసుకోవాలి? నోటి శుభ్రత గురించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పళ్ళనేవి ఎందుకు పుచ్చిపోతాయి? ఇంకా పంటికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఒస్తాయి? ఈ స్మైల్ డిజైనింగ్‌కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ యుగంధర్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. చాలా కాలం తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నాం. యెస్ మ్యామ్. డాక్టర్ గారు అంటే పంటి నొప్పొస్తే ఇంకా డాక్టర్లు చెప్తారు అది తీసేయాలంటే తీసేయాలి. లేదా దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుంది రూట్ కెనాల్ అంటే సరి చేసి పెట్టేస్తారు. అయితే ఈ పన్ను తీసేయించుకోవాలంటే ఒకప్పుడు ఏం భయం లేదు గానీ ఈ మధ్య కాలంలో చూసిన వార్తలు చూస్తే భయమేస్తూ ఉంది. ఏదో ఇంజెక్షన్ ఇస్తున్నారు. సో దాని తర్వాత సీరియస్ అవుతుంది అని. ఏంటి డాక్టర్ గారు ఈ మధ్య 2 న్యూస్ అయితే విన్నాము. దాని గురించి? మ్యామ్ ఫస్ట్ దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ అప్పుడు ఆ సిట్యుయేషనల్‌గా జరిగే పాయింట్సే గానీ వేరే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. హ్మ్. లోకల్ అనస్థీషియా అనేది చాలా చిన్న ప్రొసీజర్. హ్మ్. మీరు ఈ మధ్య కాలంలో విన్న న్యూస్ అమెరికాలో విన్నదో, అక్కడ ఉండేటివి బయట కంట్రీస్‌లో అయినా ఎక్కడైనా. హ్మ్. అంటే ఇప్పుడు ఒకటి సింపుల్ చెప్తాను మ్యామ్. బస్సులో పోయిన వాళ్ళందరికీ యాక్సిడెంట్స్ అవ్వవు. హ్మ్. ఎవరికో ఒకటి అవుతాయి. సో ఆ ఒక్కరాని వల్ల టీఎస్ఆర్టీసీనో, కేఎస్ఆర్టీసీనో, ఏపీఎస్ఆర్టీసీనో మనం తప్పని చెప్పలేం. హ్మ్. సో అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి ఏదో లక్షలోనో, కోటిలోనో ఒకటి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది మ్యామ్. సో మామూలుగా లోకల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు మామూలుగా కొంతమందికి యూజువల్ 99.99% అలర్జీస్ ఉండవు మ్యామ్. అలర్జీస్ ఉన్నాయనంటే అలాంటి కండిషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అలా. అలర్జీస్ ఉన్నాయి లేదు ఎలా తెలుస్తుంది? యెస్ మ్యామ్. యూజువల్లీ ఏం చేస్తారంటే అనస్థీషియాని వాళ్ళకి ఇచ్చే ముందు, ట్రీట్మెంట్ చేసే ముందు వాళ్ళకి ఒక టెస్ట్ డోస్ అనేసి ఇస్తారు. ఆ! వాళ్ళ చేతికి ఒక టెస్ట్ డోస్ ఇచ్చి అక్కడ దానికి ఏమన్నా మనకు హ్మ్. ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఇమీడియట్‌గా అక్కడ ఏమైనా రెడ్డిష్ అవుతుందా? హ్మ్. ఇంకేదైనా మనకు అక్కడ వెంటనే ఏమైనా చూపిస్తుందా అనేది హ్మ్. చెక్ చేసి తర్వాత వాళ్ళకి అనస్థీషియా ఇస్తారు. హ్మ్. కానీ అది ప్రతి ఒక్కరికి, ప్రతి పేషెంట్‌కి అంత ఈజీ కాదు మ్యామ్. హ్మ్. పాసిబుల్ అవ్వదు. సో పేషెంట్ నౌ-ఏ-డేస్‌లో వాళ్ళున్న బిజీ బిజీ స్కెడ్యూల్‌లో. షెడ్యూల్‌లో ఆ! అది పాసిబుల్ అవ్వదు. వాళ్ళని అడిగేదంతా పాస్ట్ డెంటల్ హిస్టరీ అడుగుతాం. పాస్ట్ అనస్థెటిక్ హిస్టరీ. మీకు దేనికైనా అలర్జీస్ ఉన్నాయా? దేనికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? హ్మ్. ఇలాంటివి అడిగి వాటి ద్వారా వాటి బీపీ చెక్ చేసి ఇలాంటి ద్వారా ముందుకెళ్తాం మ్యామ్. అవును. సో నేను అలా ఎన్‌డీసీ‌కొచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం పెద్ద చార్ట్ ఇచ్చారు. బీపీ ఉందా? షుగర్ ఉందా? అలర్జీస్ ఉన్నాయా? అవును మ్యామ్. ఇలాగా. యెస్ మ్యామ్. యెస్. అయితే డాక్టర్ గారు ఇప్పుడు పన్ను తీసేయాల్సి వచ్చినప్పుడు ముందుగానే అంటే వెంటనే వెళ్ళగానే తీసేయరు కదా! అంటే ముందుగానే ఏమైనా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్ను తీయాల్సి వచ్చినప్పుడు అనే పాయింట్ ఎలా ఉంటదంటే పేషెంట్ నొప్పితో వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి పన్ను తీయడమో, ఇంకోటో వాళ్ళు ఎక్స్‌రే చూసి హ్మ్. అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటేనో లేదా ఆ పన్నును కాపాడలేని పరిస్థితిలో పేషెంట్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే ఆ ఎక్స్‌రే తీయడం ఇదంతా ఒక ప్రొసీజర్ ఉంటది. హ్మ్. అదంతా 5 మినిట్స్‌లో అవుతుంది. తర్వాత హ్మ్. ఈ పన్ను తీయాలి అని అనుకున్న వాళ్ళకి 99.9% యాంటీబయాటిక్ కవరేజ్‌లో తీస్తే హ్మ్. పేషెంట్‌కి నొప్పి లేకుండా ఉంటుంది. ఓకే. సో అక్కడ ఇన్ఫెక్షన్ తక్కువయ్యి హ్మ్. అన్ని యాంటీబయాటిక్స్ వాడడం వల్ల తర్వాత అనస్థీషియా ఇచ్చినప్పుడు ప్రాపర్‌గా అనస్థీషియా వర్క్ చేసి పేషెంట్ తీసేటప్పుడు కూడా పన్ను లేకుండా హ్మ్. డ్రై సాకెట్స్ ఫార్మ్ అవ్వకుండా ఉంటాయి. సో ఓకే. అందువల్ల యెస్ మీరు అడిగినట్టు హ్మ్. ఫస్ట్ వెళ్ళిన రోజే 99% పళ్ళు తీయం. హ్మ్. ఆడ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే. సో వాటికి యాంటీబయాటిక్స్ వాడి తర్వాత మినిమమ్ 2 డేస్ ఆర్ 3 డేస్ కవరేజ్ అయిన తర్వాత పన్ను తీస్తారు. ఓకే. సో, అది ఆ ప్రొసీజర్ అయిపోయాక వెయిట్ చేయాల్సి ఉంటుందా? యూజువల్లీ పన్ను తీసిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏ డాక్టర్ అయినా వాళ్ళకి ప్రికాషన్స్ ఇస్తారు. హ్మ్. అక్కడ పన్ను తీసిన చోట ఒక దూది గట్టిగా కొరికి పెట్టుకొని ఎంగిల్ మింగేస్తూ ఉండాలి. హ్మ్. కొంతమంది ఏదో ఎంగిల్ వస్తుందని ఊస్తూ అవును. ఉంటారు. అప్పుడు దాంతో పాటు బ్లడ్ వస్తుంటుంది. అంటే ఆ! కాటన్ కదలడం. ఇక్కడ ఐడియా ఏంటంటే ఎక్కడైతే ఆ పన్ను తీశారో ఆ సైట్ దగ్గర నుంచి ఆ కాటన్ కదలకుండా ఒక గంట సేపు గట్టిగా కొరికి పెట్టుకొని హ్మ్. ఎంగిల్ మింగేస్తూ ఉంటే హ్మ్. మనకు వీలైనంత వరకు బ్లీడింగ్ ఆగిపోతుంది. ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. మీరన్నట్టు కొంతమంది పేషెంట్స్ అక్కడే వెయిట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి హ్మ్. తర్వాత వెళ్ళే ఛాన్స్ ఉంటది. హ్మ్. సో కొంతమంది ఏం పర్లేదు మాకు ఆల్రెడీ ఇంతకుముందు పన్ను తీయించుకున్నాం. మాకేం ప్రాబ్లమ్ లేదు. డైరెక్ట్‌గా కూడా బయలుదేరేస్తారు. హ్మ్. యూజువల్లీ ప్రాబ్లమ్స్ రావు. ఓకే. అది. ఇప్పుడు బీపీ, షుగర్‌లుంటే? యెస్ మ్యామ్. బీపీ, షుగర్ ఉంటే కన్ఫర్మ్‌గా పేషెంట్‌కి పాస్ట్ బీపీ ఉందా లేదా చెక్ చేస్తారు. హ్మ్. వాళ్ళకి బీపీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని బీపీ గాని హై గాని ఉంది అనంటే హ్మ్. ఖచ్చితంగా వాళ్ళకి ఆ రోజు పన్ను తీయరు. ఓకే. సో ఒకవేళ తీయాల్సి వచ్చినా కూడా బీపీ టాబ్లెట్ వాడారా లేదో చెక్ చేసుకొని వాళ్ళ డాక్టర్ కన్సెంట్ తీసుకొని రమ్మని చెప్పి తర్వాత పన్ను తీస్తారు. హ్మ్. ఇంత సో ప్రొసీజర్ ఈవెన్ ఉంటుంది. డయాబెటిస్ కూడా అంతే. ఆ! షుగర్ కూడా అంతే. ఆ! షుగర్ హై ఉన్నప్పుడు పళ్ళు కొంతమంది పేషెంట్స్ ఉంటారు. మాకు అన్ని బానే మానుతాయి సార్. మేము అక్కడ కట్ చేసాము. హ్మ్. ఆ కట్ చేసిన వెంటనే అక్కడ మన వెంటనే 3 రోజుల్లో మానిపోతుంటది. మీరు పన్ను తీసేయండి తీయరు. హ్మ్. సో కంపల్సరీ వాళ్ళు షుగర్ లెవెల్స్‌ని చెక్ చేసుకొని షుగర్ లెవెల్స్ నార్మల్ అయిన తర్వాతే పన్ను తీస్తారు. ఓకే. కానీ షుగర్ పేషెంట్స్ చాలా మంది చెప్తూ ఉంటారు డాక్టర్ గారు. మాకు షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. పళ్ళు నొప్పి భరించలేకపోతున్నాము. టాబ్లెట్ యేసుకుంటే కూడా అది మాకు పడట్లేదు అని చెప్తూ ఉంటారు. డీలా పడిపోతూ ఉంటారు.
అలాంటి వాళ్ళకి పర్టికులర్గా షుగర్ పేషెంట్స్కి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ గారు? పళ్ళు పీకించుకోవాలి అంటే? నేనైతే ఒకటైతే చెప్తాను మ్యామ్. నాకున్న ఈ 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఒక్క మాట ఏం చెప్పగలనంటే, అలా ఉండేది రేర్. ఉమ్, వాళ్ళు కంపల్సరీగా మెడికేషన్ ప్రాపర్‌గా వాడకపోవడమో, లేదా ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా వాడకపోవడమో, లేదంటే వాళ్ళు ఎక్కడో అజాగ్రత్త చేయడం వల్లో, డాక్టర్‌ని మీట్ అవ్వకపోవడం వల్ల జరిగే ప్రాబ్లమే తప్ప, వాళ్ళు అప్పుడప్పుడు ఎస్కేప్ అవ్వాలనే తప్ప, 200% టాబ్లెట్స్ వాడినా, మెడికేషన్ వాడినా, ఇది వాడినా కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవ్వలేదు అనుకుందాం మీరు చెప్పినట్టు. అలాంటి పేషెంట్స్ వాళ్ళని కనీసం డెంటిస్ట్ అయితే డైరెక్ట్‌గా టచ్ చేయడానికి లేదు. ఓకే. అలాంటి వాళ్ళని కన్సెంట్ తీసుకురమ్మంటాం. ఉమ్, వాళ్ళు జనరల్ ఫిజిషియన్ ద్వారా కానీ, లేదా వాళ్ళ డయాబెటిషియన్ ద్వారా కానీ, సో తీయొచ్చు అని వాళ్ళు కానీ తీసుకుని మాకు కానీ పర్మిషన్ ఇస్తే మేము తీస్తాం. ఓకే. అంతే తప్ప డైరెక్ట్‌గా మాత్రం తీయకూడదు. అట్లా అబ్నార్మల్‌గా ఎక్కువగా ఉన్నప్పుడు. అంటే హై డోసేజ్ ఇచ్చి వాళ్ళకి డయాబెటిక్ మందులు తగ్గించిన తర్వాతే తీయడం అనేది జరుగుతుంది. అంటే ఆ డాక్టర్ చెప్పాకే తీయడం అనేది యెస్. జరుగుతుంది. యెస్. యెస్. తర్వాత జాగ్రత్తలు ఏముంటాయి? ఎవరికి పన్ను తీసినా కూడా ఉమ్, ఆ రోజుటికి అప్పటికి ఏం చెప్తారంటే, వాళ్ళు ఎక్కువ గట్టిగా పరిగెత్తడమో, లేదంటే ఎక్కువ బలమైన పనులు చేయకుండా ఉండడం. ఉమ్, ముఖ్యంగా పన్ను తీసిన వెంటనే ఆ దూదిని గట్టిగా కొరికి పెట్టుకొని, ఉమ్, ఎంగిల్ మింగేస్తూ ఒక 1 అవర్ వరకు, ఉమ్, వీలుంటే ఐస్ ప్యాక్ బయట నుంచి పెట్టుకొని, ఉమ్, తర్వాత కాటన్ తీసేసిన తర్వాత కూడా వాళ్ళు నీట్‌గా కొంత ఐస్ క్రీమ్ తినమంటే ఉమ్, అక్కడ కొంతవరకు ఈజీగా ఉంటుంది. అవును. ఇది కాకుండా నెక్స్ట్ 2 డేస్ ఏముంటదంటే, నీళ్లు పుక్కిలిచ్చి వేయకూడదు. ఉమ్, ప్రెజెంట్ దాంతో పాటు బ్రషింగ్ చేసుకునేటప్పుడు అటువైపు ఎక్కడైతే పన్ను తీసామో అటువైపు బ్రష్ చేయకుండా ఉంటూ, ఉమ్, తినేటప్పుడు అటువైపు తినకుండా ఉంటూ, వేడిగా ఎక్కువ కారం లేకుండా తింటే, ఉమ్, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఉమ్, 90% ప్రాబ్లం ఉండదు. ఓకే. ఇవన్నీ ఎంత ముఖ్యమో కొంతమంది ఏం చెప్తారంటే, టాబ్లెట్స్ వేసుకున్నాం మాకు నొప్పి తగ్గిపోయింది, ఉమ్, నెక్స్ట్ డే నుంచి టాబ్లెట్స్ వాడరు. ఉమ్, ఆ కోర్స్ అనేది కంపల్సరీగా 3 డేసా, 5 డేసా, 7 డేసా వాళ్ళ డెంటిస్ట్, వాళ్ళ ఫ్యామిలీ డెంటిస్ట్ ఇచ్చినట్టు ఉమ్. కంపల్సరీ అది యూజ్ చేయాలి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చక్కగా చెప్పారు. యాంటీబయాటిక్స్ తర్వాత ఇచ్చినా కానీ చాలా మంది ఒక రోజు వేసుకున్నా ఏం పోయింది అవును. తర్వాత అని దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత వచ్చేవి చాలా అనర్థాలే ఉంటాయి. అవును, వాపులు వస్తాయి. ఆ. అప్పుడు డబుల్ యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. అవును. ఇంకా ఎక్కువ హై డోస్ వాడాలి, ఉమ్, ఐవి ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఉండకూడదు అని అనుకుంటే ప్రాపర్గా డే ఫస్ట్ నుంచే కానీ వాళ్ళ మీ డెంటిస్ట్ చెప్పిన డోసేజ్లో వాడితే 99.9% ప్రాబ్లమ్స్ రావు. yes. ఇప్పుడు పుచ్చిపోయిన పన్ను ఉంది, దాన్ని టాబ్లెట్లు వేసుకుంటూ ఏదో మాకు తెలిసిన హోమ్ రెమెడీస్ చేసుకుంటూ దాన్ని అట్లా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. ఏమవుతుంది డాక్టర్ గారు? సింపుల్ మ్యామ్. ఒకటేంటంటే, ఒక కాల్లో ముళ్ళు గుచ్చుకున్న తర్వాత నొప్పి లేదనేసి, లేదా మాత్రలు వాడుతూ, లేదంటే అక్కడ ఆయింట్మెంట్లు పూసుకుంటూ, అలాగే మీరు చేసుకుంటూ వెళ్తే ఏ విధంగా సెప్టిక్ అవుతుందో, అదే విధంగా ఒక పుచ్చిపోయిన పన్నుని మనకు నొప్పి వస్తున్న దాన్ని బలవంతంగా పెయిన్ కిల్లర్స్ ద్వారా వాటి ద్వారా ఆపితే ఆ ఇన్ఫెక్షన్స్ మాత్రం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఓకే. అక్కడ రూట్ కింద ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఉమ్, సిస్ట్లని, గ్రాన్యులోమాలని ఇలా ఫామ్ అవుతాయి. ఉమ్, ఫామ్ అయిన తర్వాత అవి వాపుల ద్వారా ఏర్పడి ఉమ్, ట్యూమర్స్ కింద, వీటన్నిటి కింద కూడా చేంజ్ అవుతుంది. ఉమ్, బట్ అందుకనే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అవును. ఒక ప్రాబ్లం రాకముందే కానీ చూపించుకుంటే, డెంటల్ అనేది ఎంత ఈజీయో అంత కాంప్లికేటెడ్. అవును. ఈజీ అంటే అందరికీ ఇప్పుడు ఇక్కడ మీ ద్వారా ఇప్పుడు ఎవరికైతే ప్రేక్షకులు అనుకుంటున్నారో, ఉమ్, ప్రతి 6 నెలలకు ఒకసారి పంటి డాక్టర్ని కలిస్తే అవును. స్టార్టింగ్లోనే ఆడ ఏదన్నా నలుపు చుక్క కనిపిస్తుందో, ఉమ్, ఈవెన్ వాళ్ళకు వాళ్ళే ఎక్కువ ఒకవేళ అద్దంలో చూసుకుంటే ఎక్కడైనా నలుపు చుక్క కనిపిస్తే ఒక డౌట్ ఉందంటే డెంటిస్ట్, వాళ్ళ ఫ్యామిలీ డెంటిస్ట్ కలిస్తే ఆ పుచ్చిన ప్లేస్ సిమెంట్ పెడతారు. దీంతో పాటు పళ్ళకి గార క్లీన్ చేయించుకుంటే ఉమ్, ఆ చిగురు ఎముకంత గట్టిపడి పంటి లైఫ్ కనీసం ఈ 10 టైమ్స్ వాటి లైఫ్ పెరుగుతుంది. ఉమ్, ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. Hmm. పోతే మీ పాయింట్, మీరు అడిగిన క్వశ్చన్, ఆ మాత్రలు అలా వాడుతూ లేదంటే హోమ్ రెమెడీస్ వాడుతూ ఇచ్చేస్తే అప్పటికి తాత్కాలికంగా తగ్గుతుంది, కానీ ఉమ్, తర్వాత వడ్డీ చక్రవడ్డీతో సహా డెంటిస్ట్కో మీ డాక్టర్కో ఉమ్. పే చేస్తారు. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఈ ఈ పన్ను అనేది ఈ బోన్కి ఏమైనా టచ్ అయి ఉంటుందా? బోన్లోనే పన్ను ఉంటుంది. ఓకే. బోన్ లోపల మీకు పన్ను చుట్టూ ఉండేది ఉమ్, ఎముక పైన ఉండేది చిగురు. ఉమ్, సో దాన్ని పెరిడోన్షియం అంటారు. ఉమ్, సో అది ఎముక లోపలే ఉంటుంది. ఆ పన్ను డ్యామేజ్ అయితే అక్కడంతా దాని చుట్టూ ఉన్న ఎముక కూడా డ్యామేజ్ అవుతుంది. ఓకే. అది. పెద్ద ప్రాబ్లం వస్తుంది. అవునా? సో డెఫినెట్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఉమ్, ఎంత లేట్ చేస్తే ఆలస్యం అమృతం విషయం అన్నట్టు. అవును. సో డెఫినెట్గా ఈ విషయంలో మాత్రం విషయమే ఉమ్. అది విషయం. డాక్టర్ గారు, నేను ఈ మధ్య విన్నాను ఏంటంటే పంటి క్యాన్సర్ అని ఉందా డాక్టర్ గారు? అది ఎస్ మ్యామ్. పంటి క్యాన్సర్ అనేది డెఫినెట్. పంటి క్యాన్సర్ అంటే పంటి వల్ల లేదా పంటి చుట్టూ వచ్చే క్యాన్సర్లు అనేది అర్థం వాళ్ళకి. ఉమ్, ఒకటి ఏంటంటే జ్ఞానదంతాలు ఉంటాయి. ఉమ్, జ్ఞానదంతాల్లో కొన్ని రకాల జ్ఞానదంతాలు సైడ్కి వచ్చి ఉంటాయి, ఆ, అడ్డదిడ్డంగా మొలిచి ఉంటాయి. ఆ సైడ్కి వచ్చి బుగ్గను కోసుకుంటూ ఉంటాయి. వాళ్ళకే తెలియదు. కొంతకాలం మొదలు 2-3 రోజులు నొప్పి ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, 20 రోజులు మీరు అన్నట్టు టాబ్లెట్స్ వేసుకొని ఆ, అలా నెడతారు. ఒక టైం అయిన తర్వాత పెయిన్ ఉండదు. ఉమ్,
సడన్ గా సమ్ ఇయర్స్ అయిన తర్వాత అక్కడ మీకు వాపు వచ్చి అక్కడ లోపలంతా చూస్తే అక్కడ మీకు క్యాన్సరస్ లీజన్ గా మారుంటుంది. ఒక కంటిన్యూస్ పోకింగ్ ఏదైనా జరుగుతూ ఉందంటే, నేను ఇలా అంటే నొప్పి లేదు, ఇలా నేను ఒక 2 సంవత్సరాలు అంటే వాస్తుంది, ఇంకొక 2 సంవత్సరాలు అంటే ఇంకా ఇదవుతుంది, అలాంటి పాయింట్. ఇదే కాకుండా పంటికి అన్ని పళ్ళకి కూడా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. కొన్ని వాటికి పళ్ళు ఇరిగో లేదంటే అరిగిపోయో ఆ షార్ప్ ఎడ్జెస్ కూడా నాలుగుకి టచ్ అయ్యి అవి క్యాన్సర్ గా మారుతాయి. ఇది కాకుండా వేసుకునే పాన్ పరాగుల వల్ల, పాన్ పరాగులు కంటిన్యూస్ వేసుకోవడం వల్ల దాంట్లో నుంచి ఇరిటెంట్స్ అంతా ఉండి అవి మనకు క్యాన్సర్ గా మారుతుంది. స్మోకింగ్ వల్ల. ఇవే కాకుండా పళ్ళు చుట్టూ పంటి లోపల ఇన్ఫెక్షన్ ఉండి పన్ను పుచ్చి వాటి కింద గ్రాన్లోమాలని సిస్ట్లని పన్ను పుచ్చిన దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఉంటే కూడా సమ్ ఇయర్స్ అయిన తర్వాత, అందరికీ కాదు కొంతమందికి అవి అలా మారే ఛాన్స్ ఉంటాయి. ఓకే, అయితే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్. దానికి ట్రీట్మెంట్ అంటే మళ్ళీ క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? అంటే ఇప్పుడు దీంట్లోనే ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారు. ఓకే. వాళ్ళే దాన్ని చాలా బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేస్తారు. సో దాంతోనే సరిపోతుందండి. ఎస్, అఫ్ కోర్స్ కొన్ని కేసెస్ ని వాళ్ళు ఆంకాలజిస్టులందరూ కలిపి కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ గ్రూప్ లో మా ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ కూడా, ఓఎంఎఫ్ఎస్ డాక్టర్స్ కూడా ఉంటారు. ఓకే డాక్టర్ గారు, సర్జరీస్ అంటే అసలు ఏముంటాయండి? ఇప్పుడు ఇది ఒకటి చెప్పారు, ఇంకేముంటాయి? డెంటల్ సర్జన్ అంటే ఇంకేమేమి చేస్తారు? సర్జరీస్ అంటే మ్యామ్ ఇంకొకటి ఇంప్లాంట్ సర్జరీస్ అనేవి ఉంటాయి. ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే ఒక పన్ను తీయడం అనేది కూడా సర్జరీ. జ్ఞానదంతాలు ఉంటాయి చాలా మందికి. ఏంటంటే లాస్ట్ చివరి పళ్ళు 18వ సంవత్సరంలో బయట రాక లోపల అలాగే అడ్డదిడ్డంగా ఇరుక్కొని అవి లోపల ఉన్నాయని వాటికి తెలియక అవి బయటికి రావాలని ప్రయత్నిస్తూ ఆ ప్రెషర్ వల్ల తల చెవి ఇవంతా నొప్పులు వస్తూ ఉంటాయి. చాలా మందికి చాలా సంవత్సరాలు తెలియక ఆ పన్ను వల్లే అని వాళ్ళు వేరేవన్నీ నరాల డాక్టర్కి అంతా చూపించుకొని ఫైనల్ గా ఆ పన్ను వల్ల అని తెలుసుకొని ఆ జ్ఞానదంతాలని మామూలుగా చిగురు ఎముక కట్ చేసి తీసేది కూడా అదొక ఇంపాక్షన్ సర్జరీ అంటారు. కనబడకుండా ఉంటుంది, అట్లా లోపల ఉంటాయి. అవి ఎక్స్రేలు తీస్తే బయట కనబడతాయి. సో అది దాన్ని కూడా సర్జరీ ద్వారా పన్ను తీస్తారు. ఒక పన్ను తీసిన తర్వాత ఇంప్లాంట్స్ అని పెడతారు, స్క్రూలు పెట్టి దాని తర్వాత దానిపైన పన్ను కడతారు. అది కూడా సర్జరీసే. కొంతమంది దవడ ఎముకలు ఇరిగిపోతాయి యాక్సిడెంట్ల వల్ల కానీ కింద పడు, సో ప్రమాదవశాత్తు వాటిని కూడా అటాచ్ చేయడం కోసం ప్లేట్స్ వేసి స్క్రూలు వేసి ఫిక్స్ చేస్తారు. అవి కూడా మనకు సర్జరీలో భాగమే. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఇంప్లాంట్స్ పెట్టి ఆ స్క్రూలు పెట్టి చేస్తారు కదా, ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎంఆర్ఐ స్కాన్ కి వెళ్ళినప్పుడు ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందా? లేదు మ్యామ్, యాక్చువల్లీ ఏంటంటే ఇంప్లాంట్స్ అనేవి టైటానియం అలాయ్తో ఇది చేసి ఉంటారు. సో అందువల్ల వాటిని ఎంఆర్ఐ వాటిల్లో పెద్ద ఇన్వాల్వ్ అవ్వవు. కానీ కొన్ని రకాల క్రౌన్స్ వల్ల మాత్రం, అంటే క్యాప్స్ వల్ల, అంటే వాటిని డిఎంఎల్ఎస్ అనేసి కోబాల్ట్ క్రోమియంతో ప్రిపేర్ చేసి ఉంటారు. అలాంటి వాటి వల్ల కొన్నిసార్లు అక్యురేట్ గా రాక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఆ క్యాప్స్ తీయించుకున్నామంటారు తాత్కాలికంగా తీసేసుకుని. కానీ ఇంప్లాంట్స్ వల్ల ప్రాబ్లం రాదు. తీయచ్చు మ్యామ్, తీసేసి అంటే ఇంప్లాంట్స్ తీయలేరు, దానిపైన వేసిన క్యాప్స్ మాత్రం దాన్ని తీసేసి మళ్ళీ కూడా క్యాప్స్ మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ ఫిక్స్ చేసి పంపిస్తారు. ఇప్పుడు ఇంప్లాంట్ అయితే ఎఫెక్ట్ చేయదు, ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే. సో ఈ క్యాప్స్ లో కూడా నేను మీకు అన్నట్టు కోబాల్ట్ క్రోమియం అలాంటి క్యాప్స్ ఇబ్బంది పెడతాయేమో తప్ప, మీకు జిర్కోనియా క్రౌన్స్ ఉంటాయి, అవన్నీ కూడా వీటిల్లో ఆ వచ్చే రిపోర్ట్స్ లో అవన్నీ ఇన్వాల్వ్ అవ్వవు. సో ప్రెసిషన్ గానే వస్తాయి పర్ఫెక్ట్ గా. డాక్టర్ గారు, అంటే జనరల్ గా ఒక క్వశ్చన్ ఉంటుంది, ఏంటంటే పళ్ళు విరిగిపోతే బంగారు పన్ను పెట్టించుకున్నారని. అది ఏంటండి అసలు? మ్యామ్ ఒకటి, అది చాలా పాతకాలం ఉంది. సో సినిమాలో విలన్లు వేసుకునేవాళ్ళు, హీరోలు కొంతమంది వేసుకునేవాళ్ళు. అది గోల్డ్ కలర్ ఉంటది కానీ గోల్డ్ అలాయ్, కానీ అది ఒరిజినల్ గోల్డ్ కాదు అది. సో అది చాలా తక్కువ కాస్ట్, ఒక టూత్ కి ఒక 400, 500, 600 రూపీస్ లో వచ్చేస్తుంటది. అది చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటది కానీ మోస్ట్ మాల్యుయబుల్, అంటే చాలా తక్కువ లైఫ్ ఉంటాయి అవి పెట్టుకున్నా కూడా. సో అందువల్ల ఇప్పట్లో అది ఎవరు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మోర్ ఇంటూ న్యాచురల్ అనమాట. ఒరిజినల్ టూత్ ఎలా ఉందో డిట్టో అలాగే ఉండేటట్టు. మీరు చూస్తే చాలా మందిలో కూడా పళ్ళు కట్టించుకున్నా తెలియదు. అటువంటి అందరూ అంత డెంటిస్ట్రీ అంత అడ్వాన్స్డ్ పెరిగిపోయింది. సో కాబట్టి అదంతా ఓల్డ్ మ్యామ్, మీరు చెప్పింది రైతే. బట్ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. చేయట్లేదు. కానీ ఇప్పుడు కూడా వెస్ట్రన్ కంట్రీస్ లో ఇక్కడంతా కూడా కావాలని డైమండ్స్ పెట్టుకోవడం, ఈవెన్ ఇక్కడ కూడా టూత్ జ్యువెలరీ అని మేము కూడా పెడుతున్నాం, అందరూ పెడుతున్నారు. బట్ సింగిల్ టూత్ మీద, బట్ మల్టిపుల్ టీత్ మీద జ్యువెలరీ పెడుతూ ప్రతి టూత్ మీద క్రౌన్స్ వేసుకునే కొత్త పోకడ ఇప్పుడు స్టార్ట్ అయింది పాశ్చాత్య దేశాల్లో. జెన్జీ స్టార్ట్, ఇక్కడ అడగట్లేదు, కొంతమంది జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ, బట్ ఇక్కడ ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు కూడా. ఇప్పుడు ఇక్కడ పళ్ళు అంటే పెట్టడం ఈజీ ఏమో కానీ డాక్టర్ గారు, ఒకవేళ యాక్సిడెంట్లు అయ్యి ఏదైనా కింద పడు ఈ పళ్ళు ఇరిగిపోయాయి అనుకోండి ఫ్రంట్, అది ఎట్లా పెడతారు?
వెనక టీత్ కన్నా ఎక్కువ టైం పడుతుందేమో కానీ ముందర టీత్కి ఈజీ మ్యామ్. సో ముందర టీత్కి ఈజీ యాక్చువల్లీ. సో ముందర పళ్ళు పోయినా వెనక పళ్ళు పోయినా వాటికి ఒక ప్రొసీజర్ ఏంటంటే, ఒకవేళ మరీ అత్యవసర పరిస్థితుల్లో ఎముక కానీ కరెక్ట్గా లేదంటే ఉన్న పక్కన పళ్ళని సపోర్ట్గా వాడుకొని ఒక బ్రిడ్జ్ లాగా వాటికి ఫిక్స్ చేస్తారు. సో విత్ ఇన్ 3 hours 4 hours లోపలే ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. టెంపరీ క్రౌన్స్ వేసి ఫిక్స్ చేసి పంపిస్తారు. ఆ చిగురులో అప్పుడు తర్వాత 3-4 hours లోనే అవును మ్యామ్, 3 hours కంప్లీట్ చేస్తారు. ఓకే మ్యామ్. సో దాంతో అవి టెంపరీ క్రౌన్స్ సార్. దాని తర్వాత అవి చిగుర్లని బాగా ఆరిన తర్వాత మళ్ళీ వాటికి పర్మనెంట్ క్రౌన్స్ మారుస్తారు. ఓకే. ఈ విధంగా అవుట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇంప్లాంట్స్ పెడతారు. ముందర పళ్ళకి మీరు అడిగినట్టు పోతే అక్కడ ఎముకను ఇది చేసుకొని అక్కడ ఇంప్లాంట్ పెట్టి ఇమీడియట్ గా అప్పుడు కూడా విత్ ఇన్ 3 hours లోపలే మనం టెంపరీ క్రౌన్స్ ఫిక్స్ చేస్తాం. సో కాబట్టి అంటే అడ్వాన్స్ మ్యామ్. యా డెఫినెట్లీ ఈజీ మ్యామ్. అంటిల్ అన్లెస్ అక్కడ ఏదో బోన్ మరీ ఎక్కువ డ్యామేజ్ ఉండి ఎముక ఇరిగిపోయింటే తప్ప అప్పుడు వాళ్ళకి ఒక 1 week 2 weeks లేట్ గా చేస్తారు. యూజువల్ 99% ఆఫ్ కేసెస్ కి ముందర పళ్ళకి అదే రోజు టెంపరీ పళ్ళు ఫిక్స్ చేసి పంపిస్తారు. టెంపరీ పళ్ళు అంటే చూడడానికి మన పళ్ళలానే కనిపిస్తుంటాయి కానీ వాటితో గట్టిగా కొరకూడదు అంతే. మామూలుగా అన్ని వాడుకోవచ్చు. అంటే కొన్ని ఏరియాస్ లో కొంతమందికి టీస్ గారబట్టినట్లుగా మచ్చలుగా ఉంటాయి. దానికి వాళ్ళు పళ్ళు తెల్లగా చేసుకోవాలంటే దానికి ట్రీట్మెంట్ అంటే మీరు అడుగుతున్నది ఫ్లోరోసిస్ అని నేను అనుకుంటున్నాను. ఫ్లోరోసిస్ అంటే వాళ్ళు పుట్టి పెరిగిన ఏరియాలో 7వ సంవత్సరం నుంచి 11వ సంవత్సరం వరకు ఫ్లోరిన్ శాతం కానీ ఎక్కువ ఉంటే వాటర్లో అప్పుడు అవి మచ్చలుగా ఏర్పడి బయట కనిపిస్తాయి. వాటి ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటారు. అంటే లోపల నుంచి వచ్చిన స్టెయిన్స్ అవి, లోపల నుంచి వచ్చిన మరకలు అవి. అదే బయట నుంచి ఏర్పడిన మరకలు ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అయితే వాటిని ఏం చేయాలంటే ఈ పాన్ పరాగులు, స్మోకింగ్లు, ఈ టీ కాఫీలు, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఏర్పడే మచ్చలు వాటిని ఈజీగా బ్లీచింగ్ అనే ప్రొసీజర్ ద్వారా పోతాయి కానీ ఈ ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అనేది అంత ఈజీగా పోవు. సో వాటి గ్రేడ్ బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇట్లాంటి లెవెల్స్ బట్టి వాటికి క్రౌన్స్ వేస్తారు. ఎక్కడైతే ఈ ఫ్రంట్ టీత్, ఈ లోయర్ టీత్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో కొంతమంది చాలా బాధపడిపోతారు. వచ్చేసి సార్ నాకు ఏ అలవాటు లేవు, నాకేమో పాన్ పరాగ అలవాటు ఉందా అని అంటారు. అంటే అలా ఉంది అని అందరూ అడుగుతారు, అది మానుకోకూడదు ఇది చూస్తే వాళ్ళకి ఏ అలవాటు ఉండదు కానీ ఆ పళ్ళ కలర్ చేంజ్ అయ్యింది. సో వాళ్ళందరికీ ఏంటంటే స్మైల్ డిజైనింగ్ ద్వారా ఈజీగా వాటిపైనంత క్యాప్స్ వేసి దానివల్ల ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళకి ఆ టీత్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కలర్ పెరుగుతుంది, ఆ పేషెంట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మాట్లాడేటప్పుడు కలిసేటప్పుడు అన్నిట్లో. ఏదైనా ఇప్పుడు క్రౌన్స్ వేసిన పళ్ళు మళ్ళీ ఫిక్స్ చేయించుకున్నా, ఇప్పుడు నార్మల్గా మేము నాన్ వెజ్ తినే వాళ్ళం అనుకోండి, సో ఈజీగా పాత పళ్ళు ఉన్నప్పుడు ఎలా తింటాం అలా తినొచ్చా? బ్రహ్మాండంగా తినొచ్చు మేడం. అదే విధంగానే అన్ని నములుతూ అన్ని చేసి వేటికంటూ వాటికి జాగ్రత్తలు ఉంటాయి. ప్రతిరోజు మీ పళ్ళని ఎలా బ్రష్ చేసుకున్నారో వాటిని నీట్గా బ్రష్ చేసుకుంటూ, తగలకుండా ఎలా చూసుకుంటున్నారో వాటిని తగలకుండా చూసుకుంటూ, ఈ ఒరిజినల్ పళ్ళకి ఏ విధంగా మేము 6 నెలలకు అంటున్నామో అదే విధంగా మళ్ళీ 6 నెలలకు డాక్టర్ని చెకప్ చేస్తే 200% ఏ ప్రాబ్లం రాదు. అంటిల్ అన్లెస్ పేషెంట్ కి షుగర్ ఎక్కువ ఉండి తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎప్పుడైనా షుగర్ వచ్చింది, షుగర్ మళ్ళీ పెరిగింది, అలాంటివన్నీ కంట్రోల్ చేసుకోకపోతే ఒరిజినల్ పళ్ళు డ్యామేజ్ అవుతాయి, ఇవి డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు అది ఏదో ఫిక్స్ చేస్తారు కదా ఇక్కడ ఇంప్లాంట్స్, ఇప్పుడు ఫిక్స్ చేసి దానిపైన ఈ క్రౌన్ వేస్తారు కదా, ఫ్యూచర్ లో షుగర్ వస్తే దీనికి ఎఫెక్ట్ అవుతుంది డాక్టర్ గారు? ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎఫెక్ట్ అంటే అందరికీ అవ్వదు. మీరు వేసుకునే ఇంప్లాంట్ మీకు పెట్టారు ఒక పేషెంట్ కి, ఇంప్లాంట్ పేషెంట్ పెట్టారు, పెట్టిన తర్వాత షుగర్ తర్వాత వచ్చింది 2-3 సంవత్సరాల తర్వాత, తను కంట్రోల్లో లేడు, అప్పుడు పక్కన ఒరిజినల్ పళ్ళు ఎలా ఊగుతాయి ఇవి కూడా అలాగే ఊగే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఇదేదో ఒక మెటల్ ఉంది వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది అట్లా ఉండదు. రాదు. దాన్ని బయోమెటల్ అంటారు. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అలాగా వాటిని పరిశోధనలు చేసే ఈ మెటల్ అనేది టైటానియం అలాయ్ అనేది వాటికి ఇచ్చేస్తున్నారు. వాటి వల్ల ఎటువంటి 0 సైడ్ ఎఫెక్ట్స్. ఒక ఒరిజినల్ పనులాగే అది కూడా ఊడిపోతుంది, అది కదిలిపోతుంది. అక్కడికి ఇక్కడికి ఏంటంటే ఇక్కడ డబ్బు నష్టం మీరు ఆ పెట్టిన అంతే తప్ప మీకు అంతకుమించి బ్లడ్ సర్క్యులేషన్ అయితే అక్కడ ఉండదు కదా డాక్టర్ గారు మీకు. అదే మ్యామ్, మీకు అక్కడ బోన్ దగ్గర అక్కడంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది రెగ్యులర్ గా, మీకు అంతా ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఈ ఇంప్లాంట్స్ ని ఆసియో ఇంటిగ్రేషన్ అనే పద్ధతి ద్వారా బోన్ వాటితో ఫ్యూజ్ అయిపోయింది. సో అది వీక్ అయ్యేది ఎప్పుడంటే ఇట్లా మనకు ఈ పెరి ఇంప్లాంటైటిస్ అంటారు. మనకి డయాబెటీస్ ఇవన్నీ కూడా కంట్రోల్ లేనప్పుడు, లేదా ప్రాపర్ గా హైజీన్ మెయింటైన్ చేయనప్పుడు అప్పుడు ఉంటాయి. అయితే డాక్టర్ గారు కొందరు పళ్ళు అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, కొందరు పళ్ళు మాత్రం తొందరగా బ్రేక్ అవుతూ ఉంటాయి, అది ఎందుకు? సింపుల్ మ్యామ్, అది ఎనామిల్ అనేది మనకు బాడీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. సో అందులో ఈ ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా ఫాస్ట్ గా కంపల్సరీగా మీకు పళ్ళు ఇరుగుతూ పోతుంటాయి. వంశపారంపర్యం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్.
సో హెరిడిటరీ వైజ్ గా కూడా ఫాదర్ మదర్ కి వాళ్ళ ఎలా ఫోర్ ఫాదర్స్ కి ఇలా ఉందో కొంతమంది టీత్ దాని బేస్ మీద కూడా ఎనామిల్ వెళ్తున్నాం. పళ్ళే అని కాకుండా పంటి చుట్టూ ఉన్న ఎముక చిగురు కూడా అంతే ఇంపార్టెంట్. అవి బలంగా ఉన్నాయి అని అంటే మీకు చాలా కాలం ఉంటాయని అర్థం పళ్ళు. సో అవి కూడా ఇండైరెక్ట్ గా హెరిడిటరీ మీద ప్లస్ మనం వాడే హ్యాబిట్స్ మీద కూడా డిపెండ్ అయ్యి. ఇప్పుడు ఉప్పేసి తోమితే పళ్ళు మంచిగా ఉంటాయి డాక్టర్ గారు? ఎప్పుడో ఒకసారి పర్లేదు మ్యామ్. కాకపోతే ఉప్పు అనేది ఏదో మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా ఇవన్నీ అంటే వాటిని అబ్రెసివ్స్ అంటారు మ్యామ్. ఆ ఉప్పు ఎవ్రీడే ఇచ్చేయడం వల్ల అక్కడున్న పైన ఉన్న ఎనామిల్ పైన మీకు అంతా కూడా ఒక స్క్రాచెస్ లాగా మార్జిన్స్ లాగా ఏర్పడి సో వాటిపైన మళ్ళీ అంత స్టెయిన్స్ లాగా ఏర్పడి ఇది జరుగుతుంది. ఎప్పుడో ఒకసారి, ఎస్, నాట్ ఎవ్రీ టైం. అయితే డాక్టర్ గారు నార్మల్ పళ్ళు లాగానే ఉంటాయి ఇది పెట్టిన పళ్ళు కూడా. ఎస్ మ్యామ్. సో కొందరిలో బ్రేక్ అవుతాయి ఏంటంటే ఎనామిల్ బ్రేక్ అవడం అలా మనం చూస్తూ ఉంటాము. అవన్నీ వంశపారంపర్యం మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళ ఎనామిల్ గట్టిదనం అంతా కూడా ఫ్లోరోసిస్ శాతం కానీ అక్కడున్న వాటర్ శాతం కానీ అదే వంశపారంపర్యం లేదా వాళ్ళు వేసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల కూడా టీత్ హెల్త్ అనేది ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్, ఫైనల్ గా డాక్టర్ గారు ఇప్పుడు చిన్న పిల్లలు ఏలు ఇలా పెట్టేసుకుంటే వాళ్ళ పళ్ళు ఎత్తు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి మ్యామ్. ఏదైనా ఒక రోజు 2 రోజులకి అట్లాంటివి రావు. కానీ చిన్న పిల్లలకు ఒక్కసారి నోట్లో వేలు పెట్టుకున్నారు అని అంటే అది అలవాటు పడ్డారు అని అంటే పళ్ళు ముందరికి ఆ ఎముక షేప్ మారడం కానీ అన్నీ ఖచ్చితంగా వస్తాయి. వీటిని ఒక సర్టెన్ టైం వరకు 6 months ఆ ఏజ్ లో ఒకవేళ 1 year ఏజ్ లోనే కంట్రోల్ చేయడం బెటర్ మ్యామ్. లేదంటే దానికంటూ మళ్ళీ వేరే పద్ధతుల ద్వారా స్టాప్ చేయాలి. అదంతా పేషెంట్ నష్టం, డాక్టర్ల చుట్టూ తిరగడం వాటి వల్ల. అందువల్ల వీలైనంత వరకు కంట్రోల్ చేయడం, ఆ ఒక్క పూట 2 పూట్ల ఏడిస్తే దాని గురించి పట్టించుకోకుండా స్టాప్ చేయడం మంచిది. ఇప్పుడు అంటే పిల్లలకి పాల పళ్ళు వచ్చేటప్పుడే డాక్టర్ దగ్గర తీసుకెళ్లడమే మంచిది ఖచ్చితంగా. ఎందుకనంటే పాల పళ్ళు కూడా ఇప్పుడు యాక్చువల్లీ చిన్నపిల్లల్లో కూడా పాలు తాగేటప్పుడు కానీ ఇవన్నీ అయిన తర్వాత కూడా ప్రతిసారి వాటర్ తాగిపించాలి. వాళ్ళు తాగిపించలేదు అంటే కేరీస్ వస్తాయి, పళ్ళు పుచ్చుతాయి. ఆ పుచ్చిన వాటిని ఏముందులే పాల పళ్ళు ఊడిపోతే కొత్త వస్తాయని అనుకుంటే అది తప్పు. ఎందుకనంటే దాని కింద రెడీగా పర్మనెంట్ పళ్ళు ఉంటాయి. వీటి వల్ల ఆ పర్మనెంట్ పళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అందువల్ల కంపల్సరీగా పాల పళ్ళు హెల్త్ని కూడా మెయింటైన్ చేయాలి. ప్లస్ వాళ్ళు ఎదిగేది అంతా కూడా ఆ వయసులోనే. అప్పుడు బాగా నమలాలి, తినాలి అని అంటే అవన్నీ కూడా బాగా హెల్తీగా ఉన్నాయి. అవును, ఈ మధ్య ఒక ఫోటో చూసాను డాక్టర్ గారు, చిన్నపిల్ల పళ్ళన్నీ పుచ్చిపోయి ఉన్నాయి. అంటే అసలు ఒకదానికి వస్తే ఇంకొక దానికి వచ్చేస్తుంది అది అంతే. నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు మీరు చెప్పేదాన్ని. అన్ని పళ్ళు పుచ్చుండేదాన్ని. ఒకదానికి ఒకటి అని అంటే ఇంకోటి వస్తుందా అని అంటే అలా అంటుకునేది కాదు. కానీ ఒకటి పుచ్చడం వల్ల అటు తిన్నాటి ఇరుక్కొని అప్పుడు ఇరుక్కున్న దాని వల్ల ఈ పన్ను పుచ్చడం, మళ్ళీ అలా 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 పుచ్చడం స్టార్ట్ అవుతుంది. సో అంత దూరం తెచ్చుకోకుండా నలుపు చుక్క కనిపిస్తే డాక్టర్ని కలిస్తే ప్రాబ్లం. ఇప్పుడు పసిపిల్లలకు కూడా ఇప్పుడు పాలపళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా 2 పూట్ల బ్రష్ చేయడం అనేది అవసరమా? ఖచ్చితంగా. వాళ్ళ పిల్లలు అనేవాళ్ళు ఉదయం పూట అనేది విషయం పక్కన పెడితే నైట్ టైం పడుకునేటప్పుడు కంపల్సరీగా నీళ్లు పుక్కిలిచ్చి చూపించి బ్రష్ చేపిస్తే నోట్లో ఏ రెసిడ్యూస్ కానీ రెమినెంట్స్ ఏవి లేకుండా ఉండేది చూసుకుంటే బెస్ట్. ఓకే, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డెంటిస్ట్ అయితే ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి కలవాల్సిందే. ప్రాబ్లం ఏమైనా ఉంటే ముందే చెప్పేస్తారు, మనకు అన్ని డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటాయి. పంటి కేర్ అనేది ఖచ్చితంగా అవసరం డాక్టర్ గారు. ఇక జాగ్రత్తలు అంటే డాక్టర్ చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పళ్ళు అనేవి హెల్తీగా ఉంటాయి. పంటి క్యాన్సర్లు అలాంటివి అంత దాకా రాకుండా ఉంటాయి. చక్కగా చెప్పే డాక్టర్ గారు పంటి కేర్ గురించి. నెక్స్ట్ పాడ్కాస్ట్లో డిఫరెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.